ఏపీ కాంగ్రెస్ని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇటు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి అసలు డౌన్ఫాల్ అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాం. అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజృంభించింది, మళ్ళీ ఇక్కడ అధికారాన్ని చేపట్టింది. అయితే 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత తెలంగాణలో అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడ విజయం సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఏపీలో కూడా రియాక్టివ్ అవ్వాలని చెప్పేసి చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. దానికి సంబంధించి తెలంగాణలో వైఎస్ఆర్టీపీ పార్టీని పెట్టి ఇక్కడ రాజకీయంగా స్థిరపడాలని చూసినటువంటి వైఎస్ షర్మిలను పార్టీని విలీనం చేయించి కాంగ్రెస్ పార్టీలో ఆమెకి ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా పదవినిప్పించి ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఏపీలో అంటే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అంత ప్రభావం చూపనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి డైరెక్ట్గా షర్మిల ఒక అస్త్రంలాగా అయితే పనిచేసింది. ఇటు ప్రతిపక్షాలకు కానివ్వండి, అప్పుడున్నటువంటి టీడీపీ, జనసేన అలాగే బీజేపీకి మాత్రము తోడుగా కాంగ్రెస్ పార్టీ కూడా యాడ్ అవడంతో జగన్మోహన్ రెడ్డి ఓటమి ఈజీ అయిందని చెప్పేసి చెప్పవచ్చు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి అక్కడ పార్టీని రియాక్టివ్ చేయాలి, రీస్ట్రెంథన్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చాలా కీలకంగా భావిస్తుంది. దానికి సంబంధించి షర్మిలకు ఇప్పటికే పూర్తి స్థాయిలో పగ్గాలు అప్పచెప్పినప్పటికీ కూడా ఆమెకి ఏదో ఒక పదవి ఇవ్వాలని చెప్పేసి అయితే అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే కొన్ని కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా రాష్ట్రాలకు సంబంధించి పీసీసీ అధ్యక్షులను చేంజ్ చేయాలని చెప్పేసి భావిస్తున్న తరుణంలో ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా ఆమెను ఉంచుతూనే ఆమెకి ఏడాదిగా రాజ్యసభకు పంపించాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో ఏదైతే వైఎస్ఆర్టీపీ పార్టీని స్థాపించిన తరుణంలో కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ షర్మిల చాలా కామెంట్స్ చేశారు. తెలంగాణలో చాలా కీ యాక్టివ్ రోల్ పోషించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ విజయంలో తన పాత్ర కూడా ఉందంటూ కూడా ఆమె క్లెయిమ్ చేసుకున్నటువంటి పరిస్థితి అప్పుడు కనపడింది. సో ఆమెను తెలంగాణ నుంచి డైరెక్ట్గా పంపించేసి ఏపీ రాజకీయాలను చూసుకోవాలని చెప్పేసి ఏదైతే కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి నిర్ణయంతో ఆమెకు అప్పుడు ఒక హామీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం అని చెప్పేసి తెలుస్తూ వస్తుంది. అయితే ఆవిడ కడప ఎంపీగా పోటీ చేశారు, ఓటమి పాలయ్యారు. అక్కడ అవినాష్ రెడ్డి విజయం సాధించారు. ఓటమి పాలైనప్పటికీ కూడా ఆవిడకి అక్కడ కొంత మెజార్టీ వచ్చింది. దాదాపు 2 లక్షల పైగా ఓట్లను షర్మిల సాధించింది. అంటే అక్కడ ఇంకా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిలకు సంబంధించో లేదంటే వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించో అభిమాన బలం ఇంకా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి స్ట్రెంత్ ఇంకా అక్కడ ఉంది. దాన్ని మళ్ళీ వెలికి తీయాలని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానం చాలా తీవ్రంగా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు, వైఎస్ఆర్సీపీ పార్టీని. అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి బలం మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ అంటే ఇప్పుడు మొన్న పోటీ చేసినటువంటి అభ్యర్థులు లేదంటే ఆయనకి సపోర్ట్గా ఉన్న కోటరీ మొత్తం కూడా అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి తరపున వైఎస్ రాజశేఖర రెడ్డికి సంబంధించి ఆయన గెలిపించడం కోసం ఆయన కోసం పనిచేసినటువంటి వ్యక్తులందరూ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నారు. అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ మనుషులుగానే ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం భావిస్తూ ఉంది. సో అలాంటి వ్యక్తులందరినీ మరీ తీసుకొచ్చి షర్మిలను ఫ్రంట్ ఎండ్ చేసి పార్టీని బలోపేతం చేయాలన్నది వాళ్ళ ప్లాన్. సో ఇప్పుడు షర్మిలకు పీసీసీ పదవితో పాటు ఆమెను రాజ్యసభకు పంపిస్తే ఎలా ఉంటుందనేది కూడా అధిష్టానం భావిస్తూ వస్తుంది. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఆమెకు ఒక హామీ ఇచ్చారు, ఖచ్చితంగా మీరు ఒకవేళ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించకపోయినా కూడా సభలో ఉండే పరిస్థితిని మేము కల్పిస్తామంటూ కూడా చెప్పారు. తెలంగాణకు సంబంధించి ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఇప్పటికే 2 రాజ్యసభకు సంబంధించి అభ్యర్థులను కూడా కన్ఫామ్ చేశారు. ఇంకొక రాజ్యసభ సీటు ఖాళీగా ఉన్నప్పటికీ కూడా దాన్ని వేరే వాళ్ళకి అప్పగించాలని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. అయితే షర్మిలను ఎక్కడి నుంచి ప్లేస్ కల్పిస్తారని చూసుకుంటే మాత్రము కర్ణాటక నుంచి ఆమెని రాజ్యసభకు పంపించే అవకాశం ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అంటే ఇటు కర్ణాటక కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి 3 స్టేట్స్కి సంబంధించి ఒక ప్యారలల్ ఈక్వేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి పాలిటిక్స్కి సంబంధించి. సో ఇక్కడ ఏం జరిగినా కూడా అంటే 3 రాష్ట్రాలకు సంబంధించి కూడా మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా 3 స్టేట్స్లో కూడా పార్టీస్ చేంజ్ అయ్యాయి. అక్కడ కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది, ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి టీడీపీకి సంబంధించి కూటమి విజయం సాధించింది. అంటే కూడా ప్రజలు చేంజ్ ఓవర్ని ఈజీగా కోరుతున్నారని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది. సో అలాంటి తరుణంలో ఆమెని రాజ్యసభకు పంపించి అక్కడి నుంచి ఈ రెండు రాష్ట్రాల సపోర్ట్ ఇటు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక సపోర్ట్తో ఇక్కడ ఎక్కువగా పార్టీని స్ట్రెంథన్ చేయాలని చెప్పేసి అధిష్టానం కూడా భావిస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ షర్మిలను రాజ్యసభకు పంపిస్తే మాత్రము ఇప్పుడు అక్కడ అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ విత్ సపోర్ట్ చంద్రబాబు నాయుడు కానివ్వండి, నితీష్ కానివ్వండి వీళ్ళ సపోర్ట్తోనే అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చింది. సో వాళ్ళని ఫైట్ చేసే విధంగా ఏపీకి రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో విభజన చట్టాలకు సంబంధించి హామీలు కానివ్వండి, పోలవరం కానివ్వండి, రాజధాని కానివ్వండి, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానివ్వండి, ఈ అంశాలపైన కూడా ఏపీ ప్రభుత్వానికి ప్రశ్నిస్తూనే అక్కడ కేంద్రాన్ని కూడా ప్రశ్నించే ఒక గొంతుగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఒక ప్రశ్నించే ఒక వ్యక్తి కావాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల్లో తిరిగి ప్రజల్లో మమేకం అవుతూనే
అక్కడ పార్టీకి సంబంధించి అలాగే రాష్ట్రానికి సంబంధించి రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో వాటిని రాబట్టుకునేందుకు కూడా కాంగ్రెస్ తరఫున ఒక వాయిస్ వినిపించాలని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తున్నట్టు తెలిసింది. సో షర్మిల చాలా యాక్టివ్గా ఉంటారు, రాజకీయాలకు సంబంధించి గట్టిగా మాట్లాడతారు, గట్టిగా పోరాడతారు. సో అలాంటి షర్మిలకు రాజ్యసభ ఇచ్చి ఏపీ తరఫున పోరాడమని చెప్తే ఒక సుదీర్ఘంగా పార్టీకి సంబంధించి ఒక బలోపేతమయ్యే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఆమెను రాజ్యసభకు పంపిస్తారంటూ కూడా ఒక రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఏది ఏమైనప్పటికీ షర్మిలని ఇక్కడ ఏపీపీసీ అధ్యక్షురాలుగా ఉంచుతూనే రాజ్యసభకు పంపిస్తే మాత్రము అది రాష్ట్రానికి అలాగే పార్టీకి కూడా అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి అధిష్టానం భావిస్తుంది. మరి దాన్ని ఎంతవరకు ఫుల్ఫిల్ చేస్తారు, నిజంగానే కర్ణాటక నుంచి పంపిస్తారా లేదంటే వేరే స్టేట్ నుంచి ఏమైనా పంపిస్తారా అనేది మాత్రం చూడాలి. కానీ షర్మిలకైతే రాజ్యసభ కన్ఫామ్గా ఇస్తారని చెప్పేసి మాత్రము అందరూ భావిస్తున్నటువంటి మాట.